అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మామిడి పంట రైతుల గురించి పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యం. రైతులైతే మాత్రం ఎందుకంటే ఇన్నాళ్ళు చాలా పెట్టుబడులు పెట్టి ఏకంగా పంట చేతికొచ్చే సమయంలో పూతంతా మొత్తం వెళ్ళిపోతుంది, పూత నిలబడట్లేదు, కాపు దిగుబడి అనేది అసలు ఉండడం లేదు అని చెప్పేసి రైతులు వాపోతున్నటువంటి నేపథ్యం. మరి చూడొచ్చు, మనం కూడా ఒక రైతుకు సంబంధించిన మామిడి తోటలో ఉన్నాం. ఏకంగా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు అయితే మాత్రం పుష్కలంగా చాలా ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ పూత నిలబడకుండా ఉండిపోవడం అనేది ఇది ప్రకృతి వైపరీత్యమా లేదంటే ఇంకా ఇతరత్ర ఏమైనా అంశాలు ఉన్నాయా, ఇవన్నిటిని ఏమైతేనేమో ఏది చెప్పినా కూడా మొత్తానికైతే రైతు నోట్లో మట్టి పడింది అని చెప్పేసి చాలామంది ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రైతులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే కోతకు వచ్చే సమయం, అందులో ముఖ్యంగా ఈసారి మామిడికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది అని చెప్పేసి కూడా ముందస్తుగా కూడా చాలా విపరీతంగా మామిడి పంటను సాగు చేసినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా మామిడి పంటను ఎస్పెషల్లీ మామిడిని ఎక్స్పోర్ట్ చేయాలని కూడా ఇప్పటికే రైతులు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితులు. అయితే ఇప్పుడు మొత్తం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకైతే ఎక్కడ చూసినా మాత్రం మామిడి పూత నిలబడకుండా పోవడం, కాయ అనేదే లేకుండా పోవడం అనేది అసలు వీళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. మళ్ళీ రైతులు ఉన్నారు మనతో పాటు, మామిడికి సంబంధించిన చాలామంది సాగు చేసిన రైతులు ఉన్నారు. ఏం చెప్తారు అసలు వారి మాటల్లో వినే ప్రయత్నించారు. ఏ సార్, ఏంటి మామిడి పంట ఎలా ఉంది? మామిడి పంట ఈ సంవత్సరం వచ్చేసి ఈ వర్షాధారం ఎక్కువైపోయిన దానివల్ల అసలు పూత ఎక్కువ వచ్చేసింది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ పూత వచ్చింది. ఆకు కడపడినంత వచ్చింది పూత. అయినా గోలేకుండా ఇంత సైజు పింజ అయితేనే ఈ ఎండల ప్రభావంతో ఒక్క పూత కూడా, ఒక పిందె కూడా నిలబడడం లేదు. కనీసం 5% కూడా నిలబడడం లేదు పంట. అంటే ఎక్స్పెషల్లీ ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా జరిగిందో, ఈ గతంలో ఇటువంటిది ఎప్పుడు? పోయిన సంవత్సరము కూడా తేనె మంచు పురుగుతో రైతు అందరూ చాలా మంది దెబ్బతిన్నారు. నాది ఇదే తోటే కూడా పోయిన సంవత్సరము తేనె మంచు పురుగుతో ఫుల్ దెబ్బతినేసింది. దాన్ని కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరము దాన్ని కంట్రోల్ చేసుకుని ఈ సంవత్సరం మళ్ళీ పూత బాగా పూసింది. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల ఇది పూత పిందె నిలబడకుండా వెళ్ళిపోతూ ఉంది. దాదాపు ఈ 300 చెట్లకి 3 లక్షలు పెట్టుబడి వచ్చింది. ఇప్పుడు మందులకి కొట్టడానికి కనీసం అంటే ఒక 20 తూర్లు పిచికారి చేసినాం. చెప్పిన మందులన్నీ పిచికారి చేసినాము. అయినా కానీ పంట నిలబడడం లేదు. నీళ్ళు కూడా ఫుల్ తేమ ఆరుకోకుండా కూడా ఇడుస్తున్నాము సూచనల మేర ప్రకారం. అంటే మొత్తం మీద రైతులకి అక్కడక్కడ మామిడి రైతులకు ఉందా, మొత్తం జిల్లా వ్యాప్తంగా? జిల్లా వ్యాప్తంగా అంటే మా కనగానపల్లి మండలంలో ఎక్కువ ఈ పరిస్థితి కనపడతా ఉంది. మండల హెడ్ క్వార్టర్లో కూడా కానీ, ఇటు ముత్తకుంటలో కానీ, ఈ ఏరియాలో ఎక్కడే కానీ రావడం లేదు. ఏం చెప్తారండి ఎక్స్పెషల్? ఎందుకంటే అధికారులు కానీ ఎవరైనా వచ్చి మీకు ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా ఆర్థిక సాయం కావాలంటారా? ఏం చెప్తారు రైతును ఆదుకోవాలంటే? ఎందుకంటే పెద్ద రైతు అయితే ఏదో బయటపడవచ్చు, కానీ చిన్న రైతు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు ఇబ్బంది ఉండేది రోజంతా ఈ పొలం దీన్ని పెట్టుకున్నాము. మాకు 5 ఎకరాలు ఉంటే ఇది పెట్టుకున్నాము. ఈ సంవత్సరం మామిడి చెట్లు, పోయిన సంవత్సరము తేనె మచ్చ పురుగు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఈ సంవత్సరం అయితే ఇట్లా కాపు లేకుండా పోయింది. ఏం చెప్తారండి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితిలో రైతు పూర్తి ఇబ్బంది పడే పరిస్థితి? అందులో ముఖ్యంగా మామిడి ఈసారి అయితే ఎగుమతి ఉంటుంది, చాలా డిమాండ్ ఉంటుంది అని కూడా చాలాసార్లు విన్నటువంటి పరిస్థితులు. ఏకంగా పూత నిలబడకపోవడం అనేది ఎలా చూస్తారు? ఈ రైతు కన్నీట గాథ అనుకోవాలో, లేకపోతే రైతులు కష్టాలు అనుకోవాలో, ఈ పరిస్థితుల దారం చూస్తే కన్నా ఎందుకు ఈ బతుకులు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను దాదాపు 480 చెట్లకు గాను 2,90,000 పెట్టుబడి పెట్టా. నవంబర్లో పూత రావాల్సింది, లేట్గా పూత వచ్చింది. ఆ పూత దశలో కూడా వాతావరణం మంచు ఎక్కువ కూడడం, తర్వాత మధ్యాహ్నం అయితే ఎండ ఎక్కువ అవడం వల్ల పూత మొత్తం అంతా నల్లగా అయిపోయింది. మీరు ఇందాక చూశారు, ఇలా అయిపోయింది. ఇలా ఉంటే అసలుకి ఎలా చూడండి, ముట్టుకుంటానే వెళ్ళిపోతుంది. ఎంత చూడండి ఇది ఎలా ఉందో. రైతు కోలుకునే పరిస్థితి లేదు. నేను దాదాపు నవంబర్ నుంచి చాలా కష్టపడుతున్నాను. నవంబర్లోనే దీనికి కావాల్సిన న్యూట్రియన్స్ కానీ అన్నీ కానీ దాదాపు 1,80,000 రూపాయలు పెట్టి న్యూట్రియన్స్, గవర్నమెంట్ మందులు, మొత్తం ఎరువులు, పేడెరువు అని ఆవులకు సంబంధించిన ఎరువు అన్నీ వేసాను. కానీ ఫలితం ఈరోజు చూస్తే శూన్యం. కనీసం ఎవరన్నా తోటి స్నేహితులు వస్తే తినడానికి కూడా లేవు ఇప్పుడు కాయలు ఇన్ని చెట్లకు కాను. ఇప్పుడు ఎటువంటి మా పరిస్థితి ఎలా ఉందంటే, రైతుల పరిస్థితి చాలా దీనగాథగా ఉంది. వర్షాకాలం వస్తే ఒకటి, వర్షం వస్తే ఎక్కువ వస్తుంది, లేకపోతే పంటలు పండవు. మాకు న్యాయంగా గత 2 సంవత్సరాల కిందట కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మామిడి తోట 2 సంవత్సరాల నుంచి రాలే. ఇంతకుముందు కర్బూజా, కలంగర పెట్టాను, దాంట్లో 9 లక్షల నష్టం వచ్చింది. పూత కూడా రాకుండా పీకేసినాను. ఇప్పుడు మామిడి చూస్తే మామిడి కూడా ఇదే పరిస్థితి. ఎలా బతకాలో కూడా అర్థం కాదు.
అంటే ఏం చెప్తారు ఎక్స్పెషల్ ఇది ప్రకృతి వైపరీత్యం, ఎందుకంటే గతంలో ఇటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా గతంలో కూడా ఉండేది, కానీ ఈ మధ్యకాలంలో గత 3-4 సంవత్సరాలుగా ఈ రైతులు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం వల్ల, తర్వాత ఈ మందులు ఎక్కువ కొడితే, రైతులు మందులు కొడితే మా స్వార్థం కోసం కొడితే అమాయకులు తినే కాయలు ఫ్రూట్స్ తినే వాళ్ళంతా క్యాన్సర్ బారిన పడుతున్నారు. అటు కాకుండా ఏదన్నా కానీ గవర్నమెంట్ స్పందించి, ఇప్పుడు ఏవో గారు ఉన్నారు, రైతు సంబంధించిన అధికారులు ఎవరైనా కూడా ఏదన్నా కానీ పెట్టి ఈ పెస్టిసైడ్స్ వేయకుండా ఈ ప్రకృతి వైద్యులతో ఏదైనా చేయాలని కోరుకుంటున్నా. అటువంటివి ఏ అధికారి కూడా చేసిన పాపాన లేదు. వాళ్ళంతా వాళ్ళు వస్తున్నారు పోతున్నారు చేస్తున్నారు. ఇంతవరకు ఇంత నష్టం జరుగుతున్నా కూడా ఏ అధికారి కూడా, గతంలో కూడా ఇదే పరిస్థితిలో నాకు 8 లక్షలు 9 లక్షలు నష్టం వస్తే అధికారులకు పేపర్కి స్టేట్మెంట్ ఇచ్చారే తప్ప, అరే రైతు ఎందుకు నష్టపోతున్నాడు, అతను పొలం లేకపోయి చూద్దామనే కాలాలు కూడా లేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇది కూడా దీనికన్నా గవర్నమెంట్ స్పందించి మా తోటి రైతుల కార్మికులు అందరినీ ఏమన్నా ఆదుకుంటారేమో అని నేను ఆశిస్తున్నాను. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న ఇప్పటికి దాదాపు మేము 16-17 లక్షలు పెట్టి ఈ 3-4 సంవత్సరాలు నష్టపోయినట్టు ఉన్నాయి. ఇక ముందుకి ఎలా బతకాలనేది ఆ దేవుని నిర్ణయంతో మేము ఆలోచించుకుంటున్నాం. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ మామిడి రైతుల దీన గాథ ఇది ఏదైతే ఉందో ప్రకృతి వైపరీత్యంతో మాకు, ఎందుకంటే ఒకసారి అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్టు ఆ రకంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. లేదంటే ఈసారి అయితే మరి ఏకంగా ఈ ప్రకృతి వైపరీత్యంతోనే ఈ పూత దశ, పూత నుంచి పిందె నుంచి కాయ వచ్చిన తర్వాత కోత కోసి మేము ఎగుమతికి పంపించుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. మొత్తం ఏదైతే ఉందో ప్యాడ్ ఎరువులు కానీ ఇతరత్ర కూడా మేము అన్నీ ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లోనే ఎందుకంటే పంట బాగా రావాలి, అందులో తినేవాళ్ళు కూడా బాగుండాలనే ఉద్దేశంతో కూడా ఈ పెస్టిసైడ్స్ కూడా ఎక్కువగా వాడలేదు. అయినప్పటికీ కూడా మాకు పరిస్థితి అయితే మాత్రం మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగానే ఇటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు ముఖ్యంగా, ఎందుకంటే రాబోయే కాలంలో రైతు బతకాలి, అందులో పంటలు మరీ తిరిగి పండించాలంటే మాత్రం ప్రభుత్వాలు ఆదుకోవాలి అని చెప్పేసి రైతులు కోరుతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకెనడు RTV, ఉమ్మడి అనంతపురం జిల్లా.